కూతురు ఎక్కడికి వెళుతుంది అన్నటువంటి విషయంలో కేర్లెస్ గా ఉన్నారు. ఎవరు? దీనా పేరెంట్స్. దట్ ఈస్ ద మిస్టేక్ నెంబర్ 1. మన పిల్లలు ఎవరి మధ్యలో తిరుగుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో వ్యవహారం నడిపిస్తున్నారు, ఫోన్ ఏం చేస్తున్నారు, ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నారు. ఒకళ్ళు తల దగ్గరే ఉంటుంది ఫోన్. షీ వాజ్ రేప్. వాళ్ళ పేరెంట్స్ పట్టించుకోవాలా, ఆ తల్లి పట్టించుకోవాలా. ఈ పేరెంట్స్ ఉన్నాడే, ఈ సెకండ్ పేరెంట్స్, ఈ మగ పిల్లడి పేరెంట్స్, వాడు తప్పు చేస్తే మా వాడు తప్పు చేశాడని చెప్పని కాకుండా చేసిన తప్పును రెగ్యులరైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. అంటే పెళ్లికి ముందే రేప్ చేసేసి పిల్లని మా అమ్మాయికి ఇవ్వండి అని చెప్పని అంటున్నాడు అనమాట. అంటే కొడుకు చేసినటువంటి తప్పుని ఈ తండ్రి ఏం చేస్తున్నాడు చెప్పండి, సమర్థించుకున్నాడు. దేంతో కవర్ చేసుకోవాలని చెప్పి చూస్తున్నాడు. డబ్బు ఉంది కదా, ఆ ఊర్లో నాకు ఘనత ఉంది కదా, ఆ ఊర్లో నాకు పేరు ఉంది కదా అని చెప్పి అంటున్నాడు అనమాట. వాళ్ళేమో ఆడపిల్ల విషయంలో కేర్లెస్ గా వదిలిపారేశారు, ఊరి మీద వదిలిపారేశారు. తిరిగి పడగొన్న వాడి కంట్లో పడింది, జరగరా నాకు హాయితూ జరిగింది. ఇటు పక్కనేమో వాడు తప్పు చేసావురా, మన ఆడపిల్ల లాంటి ఆడపిల్ల కదా, మన ఇంటి ఆడపిల్ల లాంటిది కదా అని చెప్పి వాడిని దండించాల్సింది పోయి, శిక్షించాల్సింది పోయి, చట్టానికి అప్పగించాల్సింది పోయి, ఇక వాడు ఎవరు కావాలంటే తీసుకొచ్చి వాడికి అప్పచెబుతాడా? చాలా మంది అంటే పిల్లల పాపాలను భుజానికి వేసుకునే తల్లిదండ్రులు ఉన్నారు. జీవితంలో పేరెంట్స్ గా మన రెస్పాన్సిబిలిటీ మనం ఏ విధంగా ఉంటున్నాం, మన పిల్లలను దండించే వాళ్ళంగా, మన పిల్లల తప్పులను కప్పిపుచ్చుకునే వాళ్ళగా ఉంటున్నామా? అసలు మన పిల్లలు తప్పులో ప్రవేశిస్తున్నారా లేదా? పాపాన్ని దాచిపెట్టకూడదు, రోగాన్ని దాచిపెట్టకూడదు. కాబట్టి పేరెంటింగ్ అనేది చాలా ముఖ్యమైన. మన పిల్లల్ని కొన్నిసార్లు వదిలేస్తుంటారు అన్నమాట. మన పిల్లలు పసి పిల్లల నుంచి యవన ప్రాయములో ఎవరైతే పిల్లలు విషయంలో పిల్లలు మిస్టేక్ చేస్తున్నారో, పిల్లలు డౌన్ ఫాల్ అవుతున్నారో, పిల్లలు ఫెయిల్ అవుతున్నారో, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్ అన్నమాట మనం గ్రహించాలన్నమాట. ప్యాంపరింగ్ చెయ్యాలా, మోర్ దాన్ దట్ డిసిప్లిన్ చేయాలా. డిసిప్లిన్ ఈజ్ డిసిప్లిన్, ప్యాంపరింగ్ ఈజ్ ప్యాంపరింగ్. గారం చేసేటప్పుడు గారం చేయాలా, క్రమశిక్షణలో పెట్టేటప్పుడు క్రమశిక్షణ. ఎక్కడికి వెళ్తానంటుంది?